హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. ఇక్కడ మనకైతే చేసే ఒక ఇన్వర్టర్, లూమినస్ కంపెనీ ఇన్వర్టర్ ఉంది ఫ్రెండ్స్. దీనికైతే చిన్న ప్రాబ్లం వల్ల మనం అయితే కంప్లైంట్ ద్వారా రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకైతే బ్యాటరీ ఛార్జింగ్ అయితే కావడం లేదు. ఇప్పుడు మెయిన్స్ అయితే ఆన్లోనే ఉంది, ఇన్వర్టర్ కూడా మనకైతే ఆన్లో ఉంది, కానీ బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయితే కావడం లేదు. ఎందుకు ఛార్జింగ్ కావడం లేదు చూద్దాం. ఒకవేళ పవర్ పోయినప్పుడు అయితే మనకైతే ఈ విధంగా సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న మెయిన్ పవర్ అయితే ఆఫ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఓవర్లోడ్ సంబంధించిన లైట్ అయితే ఆన్ అవుతుంది. మనకైతే బీప్ సౌండ్ అయితే వస్తుంది. ఇలా కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటియో మనమైతే తెలుద్దాం. ఇప్పుడు మళ్ళీ పవర్ వచ్చంటే మనకు ఓకే విధంగా మనకైతే రన్నింగ్ అయితే అవుతుంది. చూడండి, పవర్ వస్తే మనకైతే మళ్ళీ ఓవర్లోడ్ లైట్ అనేది అవుతుంది, మనకైతే రన్నింగ్ అయితే అవుతుంది, కానీ బ్యాటరీ మాత్రం ఛార్జింగ్ అయితే కావడం లేదు. ఎందుకు ఈ విధంగా కావడం లేదంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, థర్మల్స్ అయితే మొత్తం రస్ట్ అయితే పట్టిపోయినాయి. ఇలా థర్మల్స్ మొత్తం రస్ట్ పట్టిపోయినప్పుడు అయితే ఈ విధంగా అయితే అవుతుంది. ఇక్కడ మనకైతే వాటర్ కూడా రావడం జరుగుతుంది. చూడండి, థర్మల్స్ మొత్తం రస్ట్ పట్టిపోయింది, తేమ అయిపోయింది. అందుకోసమే ఈ విధంగానైతే మనకైతే ప్రాబ్లం అయితే వస్తుంది. దీనికోసం అయితే మనం మొత్తం థర్మల్స్ అయితే సాల్ట్ పేపర్ ఉంటుంది, తీసేసి సాల్ట్ పేపర్తో మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టాలి. ఇప్పుడు మనం అయితే సాల్ట్ పేపర్తో మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టేద్దాం. ఫ్రెండ్స్, థర్మల్ క్లీన్ చేయడానికి అయితే మనమైతే మెయిన్స్ పవర్ అయితే ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మనకైతే బ్యాటరీ వైర్స్ ముట్టుకుంటే మనకైతే ఎలాంటి షాక్ అయితే రాదు. కాకపోతే మీకు తెలియని వాళ్ళు అదైతే మేము కంపల్సరీ, మీకు అవగాహన లేకుంటే భయం ఉంటే మాత్రం కంపల్సరీ మనమైతే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి పవర్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఇన్వర్టర్ బటన్ కూడా ఆఫ్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇన్వర్టర్ బటన్ ఆఫ్ చేసిన ఒకవేళ మెయిన్స్ పవర్ ఆన్ ఉంటే మనకైతే లైట్స్ అయితే ఆన్ అవుతాయి. కాబట్టి రెండు అయితే ఆఫ్ చేసుకోవాలి. లేదంటే మీకు తెలుసు ఏం కాదనుకుంటే మనకైతే దాపు ఏ ఇన్వర్టర్ అయితే మనకైతే 12 వోల్ట్ మాత్రమే వస్తుంది వెహికల్స్కి వచ్చే అనమాట. ఇక్కడ నేను డైరెక్ట్ పవర్ అయితే ఆన్ ఉంది, నేను ముట్టుకుంటున్నాను. చూడండి, రెండు థర్మల్స్ అయితే ముట్టుకున్నా, చెప్పులు లేకుండా ముట్టుకున్నా, మనకైతే ఎలాంటి పవర్ అయితే రాదు. కంపల్సరీ కావాలనుకుంటే మీకు అంతగానో డౌట్ ఉంటే కంపల్సరీ ఆఫ్ చేసుకుని అయితే థర్మల్స్ తీసుకొని క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే మొత్తం క్లీన్ అయితే చేద్దాం. చూడండి, మొత్తం థర్మల్స్ అయితే మొత్తం సాల్ట్ పేపర్తో అయితే క్లీన్ అయితే చేసుకున్నాం. రెండు థర్మల్స్ ఇంతకుముందు చూసారుగా ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకొని మనం అయితే ఇన్వర్టర్ ఆన్ చేసాం. డైరెక్ట్ మనకైతే ఛార్జింగ్ అయితే ఫుల్ ఉంది, ఛార్జింగ్ అయితే కావడం లేదు. ఇప్పుడు మనం ఇన్వర్టర్ మీదనే మనకైతే నడుస్తుంది. చూడండి, ఇప్పుడు మనం మెయిన్ పవర్ కూడా ఆన్ చేద్దాం. ఇంతకుముందు మెయిన్ పవర్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఓవర్లోడ్ అనే లైట్ అయితే వచ్చింది, రెడ్ సింబల్. ఇప్పుడు మెయిన్ పవర్ అయితే ఆఫ్ చేద్దాం. చూడండి, మనకైతే ఇన్వర్టర్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ మనకైతే మెయిన్స్ అనే సింబల్ కూడా అయితే వెళ్ళిపోయింది. మనకైతే ఇప్పుడు ఇన్వర్టర్ మీద అయితే మనకైతే రన్నింగ్ అవుతుంది. ఇంతకుముందు మనకైతే ఇక్కడ వచ్చేసి ఇన్వర్టర్ పవర్ పోయినప్పుడు అయితే మనకైతే ఓవర్లోడ్ అనే సింబల్ అయితే రావడం జరిగింది. దీనికి కారణం అయితే మనకైతే అక్కడ థర్మల్స్ అయితే రస్ట్ పట్టడం వల్లనే మనకైతే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మనల్ని మెయిన్స్ పవర్ అయితే ఆన్ చేస్తున్నా. చూడండి, మనకైతే మెయిన్ పవర్ ఆన్ చేస్తుంటే మనకి ఇక్కడ లైట్ అయితే వచ్చింది, మెయిన్స్ లైట్. మనకైతే ఛార్జింగ్ ఉంది కాబట్టి ఛార్జింగ్ అయితే కావడం లేదు. ఇలా థర్మల్స్ కాకుండా ఉండడానికి కంపల్సరీ అయితే మనం అయితే ఇక్కడ గ్రీస్ అన్న వాజనీల్ అన్న ఏదన్నా ఒకటైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే అయితే రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.